అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ నుంచి ఈ మూవీ అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉన్నాను. చాలా 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 ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మొన్న ఇంకా ట్రైలర్ చూసాక చాలా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ మోడ్లోకి వెళ్ళాను. ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూద్దాము అని చెప్పి. సో ఈరోజు నాకు శశి పిలవంగానే ఇమీడియట్గా ఇంకా రావాలి, ఇలాంటి సినిమాలో కనీసం ఇలా అయినా ఒక భాగం అవ్వాలి అన్న ఉద్దేశంతో వచ్చాను. మొత్తం టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో సో ఇదేంటి ఒక ఇలాంటి జానరాలో ఇలాంటి ఒక రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ చాలా రేర్గా, అంటే స్టార్స్తో రావటం వేరు, న్యూ కమర్స్తో రావటం వేరు, ఒక మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎంతూజియాస్టిక్ పీపుల్ రావటం వేరు. ఇదేంటంటే ఆ కసి కనిపించింది ఈ సినిమాలో. హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఏ వన్ ఆఫ్ ది కైండ్ ఫిలిం అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేర్వెల్ ఫిలిమ్స్. అండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా సంపత్ నంది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. ఫస్ట్లీ మీడియా ఫ్రెండ్స్కి, మిత్రులందరికీ నమస్కారం. వచ్చిన గెస్టులకి, ముఖ్యంగా మా కిరణ్ గారి మదర్ సాయిలీల గారికి, శ్రీరాములు గారికి, డాక్టర్ శ్రీరాములు గారికి, చాలామందికి తెలియదు, ఆయన చాలా పెద్ద డాక్టర్. ఆయన శ్రీరాములు గారికి నమస్తే అండి. కిరణ్తో రావాల్సింది నేను ఇక్కడికి, కిరణ్ కోసం వచ్చాను. కిరణ్ది నాది 20 years ఆఫ్ ఫ్రెండ్షిప్. బిగినింగ్ డేస్లో ఇద్దరం కలిసి వర్క్ చేసాం ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ రైటర్స్గా. అప్పటి నుంచి నాకు కిరణ్తో అసోసియేషన్ ఉంది. చాలా మంచి రోజులు కూడా ఉన్నాయి. ఎన్నో December 31st నా రూమ్లో ఎన్నో స్టోరీ డిస్కషన్లు అతని రూమ్లో జరిగేవి. ఇక్కడ కూర్చున్న ఇందాక 20 నిమిషాల్లో 20 సంవత్సరాల జర్నీ అలా కళ్ళ ముందు ఫ్లాష్ అయింది. తను మనల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి 2 రోజుల ముందు కూడా నాతో చాలాసేపు మాట్లాడాడు. ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మనం రాగానే 101లో మన పాత ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మనం కేజేక్యూ సినిమా చూపిద్దాం, అందరు ఒపీనియన్ తీసుకుందాం, ఏమైనా కరెక్షన్లు ఉంటే చేద్దాం, చాలా మంచి సినిమా చేద్దాం అని చెప్పాడు. కానీ మమ్మల్ని అందరినీ, ఎస్పెషల్లీ మా బ్యాచ్ ఒకటి ఉంది, అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. కిరణ్ది కొంచెం రాడికల్ థింకింగ్ అండి. ఆయన కొంచెం రెబెలెస్గా ఉంటాడు. స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి, ఎవరికి బెండ్ అయ్యే టైప్ కాదు. చాలామంది తెలియదు ఆయన గురించి, దగ్గరగా ఉన్న వ్యక్తిని నేను. అందుకే కేడి సినిమా తర్వాత ఇంతకాలం పట్టింది ఇంకో సినిమా పట్టుకోవడానికి, చేయడానికి. ఆయన ఏది చేసినా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్. మా ఇద్దరికి క్రియేటివ్గా కొంచెం నేను కమర్షియల్ వైపు ఉండేవాడిని, ఆయన కొత్త థాటు, కొత్త కంటెంట్ అంటుండేవాడు. అక్కడ కొంచెం చిన్న గ్యాప్ ఉండేది. కానీ ఫ్రెండ్స్గా మాత్రం వి వర్ ఆల్వేస్ టుగెదర్. ఎంత దూరంలో ఉన్నా, ఆయన మణిరత్నం గారి దగ్గర ఉన్నా, ఇక్కడ వేరే ప్రకాష్ గారి దగ్గర వర్క్ చేస్తున్నా, ఎప్పుడు అప్డేట్స్ షేర్ చేసుకునే వాళ్ళం. ఈ సినిమా, ఈ కేజేక్యూ కూడా మొదట్లో అప్పుడు నేను వేరే సినిమా చేస్తున్నాను, నాకు స్క్రిప్ట్ పంపించారు, చదివిన వెంటనే నేను చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఆ తర్వాత చెరుకూరు సుధాకర్ గారు చేస్తున్నారనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చేస్తే అది చాలా తక్కువలో, అసలు ఎలాంటి రిసోర్సెస్ లేకుండా చేయాల్సి వచ్చేది. ఆ స్క్రిప్ట్ సుధాకర్ గారిది చేతుల్లో పడడానికి కారణం నా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ సుధాకర్ గారు. మీరు ఈ సినిమా చేయడం అనేది చాలా 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 పెద్ద విషయం అండి. నా ఫ్రెండ్కి ఫ్రెండ్స్ అందరూ ఆయనకి ఏమైనా అయినప్పుడు మేము పక్కన ఉండడం చాలా చిన్న విషయం. అందరం ఉండాలి. ఆ లాస్ట్ డే రోజు కూడా మార్నింగ్ నుంచి మేము అందరం అక్కడే ఉన్నాం, ఆయనకు కావాల్సిన ఫ్రెండ్స్ అందరం. కానీ సుధాకర్ గారు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే హాస్పిటల్లో ఉండి, తన టీం అందరూ ఉండి, కథ చెప్పినప్పుడు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదని చెప్పిన సుధాకర్ గారు, ఆయన కష్టం వచ్చినప్పుడు కూడా ఎంతైనా పర్వాలేదు తనని కాపాడండి అని నిలబడ్డారండి సుధాకర్ గారు. ఇది ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ చేసినట్టుగా నేను వినలా. ఒక ప్రొడ్యూసర్ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సరే ఏమైంది, ఓకే చూద్దాంలే అని మాట్లాడే మాటలు విన్నాను. నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక జర్నీ ఉంది, ఒక సక్సెస్ఫుల్ జర్నీ ఉంది, చాలామందిని చూశాను. కానీ సుధాకర్ గారిలో ఆ రేరెస్ట్ క్వాలిటీ చూశాను నేను. సుధాకర్ గారు, మీరు నా ఫ్రెండ్కి చేసింది
ఎప్పటికీ మా ఫ్రెండ్స్ అందరం ఎప్పటికీ మర్చిపోలేమండి. తప్పకుండా ఈ సినిమాలో చేసిన మన శ్రీకాంత్ వదిల వాళ్ళ బ్రదర్ చాలా బాగా చేస్తాడు ఆయన. నేను చూశాను దీనికి సంబంధించిన క్లిప్స్ కానీ ఫుటేజ్ కానీ. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఆయన చివరిలో చెప్పిన మాట ఏంటంటే ఈ సినిమా అందరికీ నచ్చాలి, ఈ సినిమా అందరికీ చేరాలి. 2 రోజుల ముందు చాలాసేపు మాట్లాడాడు నాతో. ఆయన కోరుకున్నట్టుగానే నేను భగవంతుని కోరుకుంటున్నాను, ఈ సినిమా మీ అందరికీ రీచ్ అవ్వాలి, మీ అందరికీ దగ్గర అవ్వాలి, ఈ సినిమా మీ అందరికీ నచ్చితే ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళలో ఉన్నటువంటి బాధ కనీసం కొంచెమైనా తగ్గుతుంది. దయచేసి ఆగస్టు 7న ఈ సినిమా చూడడానికి థియేటర్కి రండి. మా కిరణ్ మా ఫ్రెండ్ చేసిన సినిమాను చూడండి, మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. ఇది ఒకటే నేను నా ఫ్రెండ్ తరఫున కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు.